రైతన్నలందరికీ నమస్కారం అన్న. ఈరోజు మీ ముందుకు ఒక మంచి జాన్ డీర్‌లో బ్లాక్ ఇంజిన్ ట్రాక్టర్ అయితే సేల్‌కైతే పట్టుకొచ్చేసాను. బండొచ్చేసరికి చాలా మంచి కండిషన్‌లో అయితే ఉందన్న. అది కూడా అతి తక్కువ ధరలో అయితే వస్తుందని నేనైతే అనుకుంటున్నానన్న. బండి రిలేటెడ్ మొత్తం ఇన్ఫర్మేషన్ వీడియోలో అయితే ఇచ్చాను. దయచేసి వీడియోని చివరి వరకు అయితే చూసేయండి అన్న. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు దయచేసి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ అయితే కొట్టేసుకోండి అన్న. మీ దగ్గర ఏమన్నా ట్రాక్టర్లు లేదా ఇంప్లిమెంట్లు సేల్‌కి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న వాట్సాప్ నంబర్‌కు ఫోటోస్, డీటెయిల్స్ అయితే సెండ్ చేయండి. మీ ట్రాక్టర్‌ని అమ్మాలనుకున్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నంబర్‌కు వాట్సాప్‌లో ఫోటోలు అయితే పంపించండి అన్న. దయచేసి ఎవరు కూడా నార్మల్ కాల్స్ అయితే చేయొద్దు. అండ్ మీరు యూట్యూబ్‌లో కన్నా ముందుగా మన ట్రాక్టర్ యొక్క డీల్స్ తెలుసుకోవాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్‌లో అయితే జాయిన్ కండి అన్న. లింక్ డిస్క్రిప్షన్‌లో అయితే ఉంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇదొచ్చేసరికి జాన్ డీర్ 5203 అనే మోడల్ బండేనా. జాన్ డీర్‌లో 5203 అనే మోడల్ బండి గుడ్ కండిషన్‌లో అయితే ఉందని చెప్పుకోవచ్చన్న. బండి వచ్చేసరికి 52 హెచ్‌పితోనైతే మనకైతే బండొస్తుంది. 52 హార్స్ పవర్స్ అన్న. 52 హార్స్ పవర్ బండేనా ఇదొచ్చేసరికి. బండికి ఎలాంటి రిపేర్లు గానీ, మైనర్ ఇష్యూస్ గానీ లెవ్వని ఓనర్ చెప్తున్నాడన్న. మీరు డైరెక్ట్‌గా తీసుకొని ఫీల్డ్ పైనకైతే వాడుకోవచ్చు. అలాంటి కండిషన్‌లో అయితే ఉంది. సింగిల్ ఓనర్ వెహికల్ అన్న. అందుకే మంచి కండిషన్‌లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. బ్లాక్ ఇంజిన్‌తోనైతే బండైతే ఉంది. బ్లాక్ ఇంజిన్‌తోనైతే మనకైతే బండైతే వస్తుందన్న. ఒక వెల్ మెయింటైన్డ్ ట్రాక్టర్ అయితే అనొచ్చన్న. సింగిల్ ఓనర్ కాబట్టి. అండ్ బండితో పాటు అటాచ్డ్‌గా మనకు టాప్ కూడా వస్తదన్న. టాప్ కూడా మంచి కండిషన్‌లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక బండి మోడల్ విషయానికొచ్చినట్లయితే 2006 మోడల్ బండేనా ఇదొచ్చేసరికి. 2006 మోడల్ బండి. అయినా కూడా మంచి కండిషన్‌లో అయితే ఉంది. ఎందుకంటే తక్కువగా వాడారు కాబట్టి మంచి కండిషన్‌లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక టైర్ల విషయానికొచ్చినట్లయితే 75% లైఫ్ అయితే ఉందన్న. టైర్ల కండిషన్ వచ్చేసరికి 75% లైఫ్ అయితే ఉంది టైర్ల కండిషను. ఓల్డ్ మోడల్ అయినా కూడా నీట్ అండ్ గుడ్ లుకింగ్ కండిషన్‌లో అయితే ఉందన్న బండి వచ్చేసరికి. నీట్ మెయింటెనెన్స్ చేశారు కాబట్టి ఈ కండిషన్‌లో అయితే ఉందని చెప్పుకోవచ్చు బండి వచ్చేసరికి. ఇక పేపర్స్ విషయానికొచ్చినట్లయితే అన్ని పేపర్స్ అవైలబుల్‌గా ఉన్నాయని ఓనర్ చెప్తున్నాడు. మీకు అన్ని పేపర్స్ ఓనర్ అయితే హ్యాండ్ ఓవర్ అయితే చేస్తాడన్న. పేపర్స్ విషయంలో ఎలాంటి ఇబ్బంది అయితే జరగదు. ఇక ఈ బండి యొక్క ధర మరియు లొకేషన్ ఎక్కడుందో తెలుసుకునే ముందు దయచేసి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న. అండ్ ఛానల్‌ని కొత్తగా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. మన ఛానల్‌లో తక్కువ ధరలో మంచి కండిషన్‌లో ఉన్న బండ్లయితే మీకోసం తేవడానికైతే ప్రయత్నిస్తాను. ముందు ముందు సెట్ సేల్స్ అయితే మన ఛానల్‌లో అయితే రాబోతున్నాయన్న. అందులోనూ మరియు మహీంద్రా మరియు జాన్ డీర్‌లో కూడా మంచి సెట్ సేల్స్ అయితే మన దగ్గర ఉన్నాయన్న బండ్లు. ఈరోజు లేదా మాక్సిమం రేపు ఆ బండ్లనైతే తేవడానికైతే ప్రయత్నిస్తాను ఖచ్చితంగా. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి ఆల్‌లో పెట్టుకోవడం మర్చిపోకండి అన్న. ఇక ఈ బండి ధర వచ్చేసరికి ఓనరు 2,80,000 చెప్తుండన్న. మాట్లాడుకున్నట్లయితే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ 2,80,000 చెప్తుండు. ప్రైస్ నెగోషియేటబుల్ అన్న. బండి మంచి కండిషన్‌లో అయితే ఉందన్న. బండి ఒకసారి చెక్ చేసుకొని మీరైతే మాట్లాడుకోవచ్చు. ధర వచ్చేసరికి ధర తగ్గిస్తాడన్న మాట్లాడినట్లయితే. లొకేషన్ వచ్చేసరికి సంగారెడ్డి డిస్ట్రిక్ట్‌లో అయితే ఉంది. తెలంగాణ స్టేట్‌లో. సంగారెడ్డి జిల్లా, తెలంగాణ స్టేట్. మీకు ఏ లొకేషన్‌లో బండ్లు కావాలో కింద కామెంట్ చేయండి అన్న. అండ్ చాలామంది కామెంట్ చేస్తున్నారు గానీ ఖాళీ మీ లొకేషన్ కామెంట్ చేస్తున్నారన్న. మీకు ఏ మోడల్ బండి కావాలో కూడా కింద కామెంట్ చేయండి మీ లొకేషన్‌తో పాటు. అండ్ పలానా కంపెనీ ట్రాక్టరు ఈ డిస్ట్రిక్ట్‌లో కావాలని కింద కామెంట్ అయితే కొట్టేసేయండి. మీరు కామెంట్ పెట్టిన దాన్ని బట్టి నేనైతే బండ్లనైతే తేవడానికైతే ప్రయత్నిస్తానన్న ఖచ్చితంగా. ఇక ఈ బండి ఎవరైతే తీసుకోవాలనుకుంటారో కింద కామెంట్ బాక్స్‌లో ఓనర్ నంబర్ అయితే ఉంటదన్న. మీరు డైరెక్ట్ ఓనర్‌తోని మాట్లాడుకొని బండి అయితే తీసుకోవచ్చు. మన ఛానల్‌లో ఎలాంటి డీలర్ గానీ, మీడియేటర్ గానీ ఉండకపోవడం వల్ల బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్స్ అయితే మన ఛానల్‌లో వస్తాయన్న. మన ఛానల్‌లో ఎలాంటి కమిషన్ ఏజెంట్స్ అయితే ఉండరు. డైరెక్ట్ ఓనర్ టు కస్టమర్ డీలింగ్ అయితే ఉంటది. కింద కామెంట్ బాక్స్‌లో ఉంటదన్న ఓనర్ నంబరు. వీడియోలో అయితే ఎక్కడ ఉండదు. ఒకవేళ బండి అమ్ముడుపోయినట్లయితే కామెంట్ బాక్స్‌లో నుంచి ఓనర్ నంబర్ అయితే తీసేస్తానన్న. అది గమనించగలరు. సో ఇదే అనే వాటి వీడియో. వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేసి ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్ బటన్ మర్చిపోకండి అన్న. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందామన్న. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.